సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 6 మృతి చెందారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక 6 ఘటనా స్థలంలోనే చనిపోగా క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం అక్కడ కోదాడకు సంబంధించినటువంటి జాతీయ రహదారిపై శ్రీరంగపురం స్టేజ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఆగి ఉన్నటువంటి లారీని స్పీడ్గా అతివేగంతో వస్తున్నటువంటి కారు ఒకసారిగా వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు 6 అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే చిన్నారి పాప కూడా ఉన్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటన జరగడం వల్ల ఒకసారిగా ఆ సంబంధించినటువంటి ప్రాంతంలో విషాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అధిక స్పీడ్ రావడంతో ఇది జరిగిందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. మేబీ డ్రైవింగ్ చేయడంలో నిదానంగా కొంత ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది, కానీ సొంత డ్రైవింగ్ చేయడం వల్ల ఈ అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలని సంబంధించిన పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన విషయాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.